నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. బీటెక్ చేసిన వాళ్ళు కటింగ్ షాపులు పెట్టుకోవాలంట, అంటే హెయిర్ కటింగ్ సెలూన్స్. మంత్రి నిమ్మల రామానాయుడు గారు వాచ వారు చెప్తున్నారు, సజెస్ట్ చేస్తున్నారు. మరి కాంటెక్స్ట్ ఏ సందర్భంలో తీసుకున్న మాట మాట్లాడారో తెలియదు, కానీ ఔత్సాహిక పారిశ్రామికవేత్తల్ని మరింత ఎంకరేజ్ చేయడం కోసం ఆ మాట అన్నారో, లేకపోతే బీటెక్ ఎంటెక్లకి పెద్దగా ఆ చదివిన వాళ్ళకి విలువ లేదు, లేకపోతే ఆ చదువులకు కానీ అవి చదివిన వాళ్ళకి కానీ విలువ లేదనే కాంటెక్స్ట్లో అన్నారో తెలియదు, కానీ పెద్ద దుమారమే రేగింది దీని మీద. నాయీ బ్రాహ్మణ సంఘాలన్నీ కూడా ఒక్కసారిగా నిరసన వ్యక్తం చేశాయి. అంటే మా వృత్తిని మీరు కించపరుస్తున్నారా, లేక బీటెక్ ఎంటెక్ చేసిన వాళ్ళు ఇంతకు మించి ఉద్యోగాలు దొరకవని వాళ్ళని అవహేళన చేస్తున్నారా? ఇది ఒక రకంగా సాంకేతికంగా పట్టభద్రులైన వాళ్ళు, అలాగే పీజీలు చేసిన వాళ్ళు, ఎంటెక్ చేసిన వాళ్ళు కూడా ఆయన కాంటెక్స్టు మంచిది కావచ్చు, లేకపోతే ఆయన ఎంచుకున్న సందర్భం మంచిది కావచ్చు, కానీ అర్థం వేరే రకంగా ధ్వనిస్తూ వచ్చింది ఇక్కడ. ఇంతకుముందు ఇదే తెలుగుదేశం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఫిష్ మార్ట్లో ఉద్యోగాలంటే ఎగతాళి చేసి రకరకాల భాషల్లో నవ్వారు. మరి ఇవాళ ఇది ఎగతాళి కాదా అని చెప్పేసి నెటిజన్స్ రామానాయుడు గారిని ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి రామానాయుడు గారు చాలా బ్యాలెన్స్డ్గా మాట్లాడే వ్యక్తి. మరి ఏ సందర్భంలో ఆ మాట అన్నారో కానీ ఆ వీడియో తెగ వైరల్ అవుతోంది. అదేంటో మనం చూడొచ్చు కూడా, ఆయన ఏమన్నారని. బీటెక్ ఎంటెక్ చేసిన వాళ్ళకి కటింగ్ షాప్స్ పెట్టుకోండి, మంచి మోడల్స్ ఉన్నాయని. ఆ మోడల్స్ ఉండటం ఏంటో, కటింగ్ షాప్స్ ఏంటో, మరి ఏ కాంటెక్స్ట్లో అన్నారో ఆయన వివరణ ఇచ్చేదాకా ఇటు నాయీ బ్రాహ్మణ సంఘాలు ఊరుకోవట్లేదు, అటు బీటెక్ ఎంటెక్లు చేసి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళు కూడా ఊరుకునే పరిస్థితి లేదు. ఒక పక్క ముఖ్యమంత్రి గారేమో ఔత్సాహిక పారిశ్రామికవేత్తల్ని ఎంకరేజ్ చేయడం కోసం రకరకాల స్కీమ్స్తో వస్తుంటే చంద్రబాబు నాయుడు గారు, ఆయన క్యాబినెట్లో మంత్రులే ఏది పడితే అది మాట్లాడుతూ రావటం అనేది ఇబ్బందికరంగా మారింది. మొన్నటికి మొన్న జరిగిన తిరుపతి దుర్ఘటన సందర్భంగా మృతుల కుటుంబాలకు సాయం అందించడానికి సరే చెక్కులు రెడీ చేసి టీటీడీ పంపించింది ఎమ్మెల్యేస్ని, కొంత స్థానిక ప్రజాప్రతినిధుల్ని. జ్యోతుల్ నెహ్రూ గారు ఉన్నోరు ఊరుకోకుండా ఆయన ఏమన్నారు, దైవ సన్నిధిలో ప్రాణాలు కోల్పోవటం, అసువులు బాయటం అనేది అది కూడా మంచిదే, ఒక రకంగా మంచిదే కదా అని ఆయనే ఉన్నారో ఆ బయట కూడా చూద్దాం మనం. ఇక్కడ అసువులు బాచడం అన్నది ఒక రకంగా అదృష్టమైన, ఆమె ముక్తి కోసం వెళ్ళే ప్రాణాలని దాని మీద తిరుపతి తిరుమల దేవస్థానం తరఫున మేము ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తున్నాం. సో ఇప్పుడేంటి, వివాదాలకి కారణమవుతున్నది తెలుగుదేశం లేదా కూటమి పక్షాల్లోని నాయకులు, శాసనసభ్యులు కావచ్చు, మంత్రులు కూడా కావచ్చు. మంత్రి నిమ్మల రామానాయుడు గారు అయితే మంత్రి, ఆయన రకంగా మాట్లాడటం భావ్యమా? అలాగే ఇటు మరి జ్యోతుల్ నెహ్రూ గారు దైవ సన్నిధిలో అసువులు బాయటం అనేది అదృష్టం అనే పద్ధతిలో మాట్లాడటం భావ్యమా? అంటే వాళ్ళ ఇంటెన్షన్స్ మంచివి అయి ఉండొచ్చు కాక, అటు నిమ్మల రామానాయుడు గారి ఇంటెన్షన్ ఏంటి, అయ్యా మీరు బీటెక్లో ఎంటెక్లు చదివినంత మాత్రాన అచ్చంగా మా స్థాయికి తగ్గ ఉద్యోగాలు, మా చదువుకు తగ్గ ఉద్యోగాలే రావాలని పట్టుబట్ట మాకండి. ఈరోజు హెయిర్ కటింగ్ సెలూన్స్లో డిఫరెంట్ మోడల్స్ వస్తున్నాయి కాబట్టి వాటికి ఒక రకంగా స్పాలు మంచి పెట్టుబడి కాకపోయినా కనీస పెట్టుబడితోటి మీరు కనుక హెయిర్ కటింగ్ సెలూన్స్ పెట్టుకుంటే మీరు మీ సొంత కాళ్ళ మీద మీరు నిలబడినట్టు ఉంటుంది అనే ఉద్దేశం అయి ఉండొచ్చు అయింది. కానీ మెసేజ్ కన్వే అయింది ఎలాగా, బీటెక్ ఎంటెక్ చదివిన వాళ్ళు హెయిర్ కటింగ్ సెలూన్లు పెట్టుకోండి అన్నట్టు. మరి మీరే కదా చెప్పింది, మీ ప్రభుత్వం వస్తే అద్భుతంగా ఉద్యోగ అవకాశాలు అని చెప్పేసి, ఇంటికో ఉద్యోగం అనే పద్ధతిలో మీరు మాట్లాడారు కదా అని చెప్పేసి నిరుద్యోగులు నిలదీస్తున్నారు. ఇంటికో ఉద్యోగం అంటే హెయిర్ కటింగ్ సెలూన్లు పెట్టుకోమనా, లేకపోతే మరో కులవృత్తిని అవహేళన చేసే విధంగా మాట్లాడటమా అని నాయీ బ్రాహ్మణ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. వాస్తవంగా ఆ కమ్యూనిటీలో సొంత కాళ్ళ మీద నిలబడి ఎంతో ఉన్నతమైన శిఖరాలకి చేరిన వాళ్ళు చాలామంది ఉన్నారు. డిఫరెంట్ డిసిప్లిన్స్లో సైంటిస్టులు ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు. అండ్ పర్టికులర్గా కమ్యూనిటీని అవహేళన చేసే విధంగా మాట్లాడటం ఏమాత్రం క్షేమదాయకం, కరెక్ట్ అని చెప్పేసే ప్రశ్నలకు మరి మంత్రి నిమ్మల రామానాయుడు గారు ఏం సమాధానం చెప్తారో చూడాలి. ఇక రెండో విషయానికి వస్తే జ్యోతుల్ నెహ్రూ గారు, ఆయన దైవ సన్నిధిలో అసువులు బాయటం అదృష్టం. ఓకే, అంటే ఆయన కాంటెక్స్ట్ తీసుకున్న కాంటెక్స్ట్ ఏంటంటే ఎంతోమందికి కానీ దేవుడి సన్నిధిలో ఇలాగా ఆయన చూస్తుండగా ఆయన కళ్ళల్లోకి చూస్తూ ప్రాణాలు వదిలేయటం అనే అదృష్టం దొరకదు కదా. ఎప్పుడో మహాకవి క్షేత్రయ్య
అలాగే భక్త తుకారాం, తులసీదాస్ ఇలాంటి వాళ్ళకి దక్కే అదృష్టం మీకు దక్కింది కదా, ఈ కుటుంబాల వారికి దక్కింది కదా అనేది అయి ఉండొచ్చు ఆయన ఉద్దేశం. గొప్ప గొప్ప భక్తుల తో కంపేర్ చేస్తూ పోలుస్తూ చెప్పుండొచ్చు. ఆయన ఉద్దేశంలో తప్పు లేదు. కానీ ఎలా వస్తుందంటే ఇవాళ రేపు సోషల్ మీడియా వచ్చిన తర్వాత అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ తీసుకొని అంతవరకు ఆ బిట్ కట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేసేస్తున్నారు. తర్వాత బురద తుడుచుకోవటం, కడుక్కోవటం వీళ్ళ వంతు అవుతుంది. ఇవాళ కడుక్కుంటారా, తుడుచుకుంటారా? మరి నిమ్మల నారాయణ గారు, జ్యోతుల్ నెహ్రూ గారు మాట్లాడుకోవాలి. మొన్నటికి మొన్న బిఆర్ నాయుడు గారు టీటీడీ చైర్మన్, ఆయన పాప ఆయన ఇంటెన్షన్ అది కాదు. పోయిన ప్రాణాలు ఎలాగో తీసుకురాలేం కదా, క్షమాపణలు చెబితే పోయిన ప్రాణాలు వస్తాయా? అయినా ఎవరు పడితే వాళ్ళు చెప్తే నేను చేయాలా అని అదాటని అనేశారు. ఆయన ఏమి పరిణితి చెందిన రాజకీయవేత్త కాదు. ఆయన ఏదో చాలా క్యాజువల్గా అనేశారు. ఆయన వేరే ఇంటెన్షన్ ఏం లేదు. బట్ ఎంతసేపు మరి ఆ నెక్స్ట్ డే అంతా ఒక రోజంతా ఆయన ఆడేసుకున్నారు సోషల్ మీడియాలో. మీరు టీటీడీ చైర్మన్గా ఉండే నాయుడు గారు ఏంటి మీరు మాట్లాడేదని. మరి ఇది కూడా కొంచెం ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించింది. తర్వాత ఆయన ఇంతలో ట్వీట్ చేసి, నా ఉద్దేశం అది కాదు, నేను పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఆ మాట అనలేదు అని. మరి ఎవరిని ఉద్దేశించి అనేది అన్నారు అని మాత్రం చెప్పాలి ఆయన. సో ఇదొక డిఫరెంట్ సందర్భం. సో చూస్తే ఇప్పటివరకు 3 సంఘటనలు మనం బిఆర్ నాయుడు గారు మాట్లాడింది కావచ్చు, జ్యోతుల్ నెహ్రూ గారు మాట్లాడింది కావచ్చు, నిమ్మల రామానాయుడు గారు మాట్లాడింది కావచ్చు. ఇవన్నీ ఇలాంటి వివాదాలు ఈరోజు అవసరమా? ఈ ప్రభుత్వం కానీ, ప్రభుత్వంలో మంత్రులు కానీ, శాసనసభ్యులు కానీ, లేకపోతే ప్రభుత్వం నియమించిన టీటీడీ పాలక బోర్డు ఆయన చైర్మన్ బిఆర్ నాయుడు గారికి కానీ దుర్ఘటన జరిగింది. మనసు కలిచివేసేది, హృదయాల్ని కలిచివేసేది. మొత్తం ప్రజలంతా భక్త కోటి అంతా షాక్లో ఉంది. ఈ సందర్భంలో సాంత్వన చేకూర్చే వాక్యాలు ఏమన్నా పలకగలిగితే పలకాలి, కానీ ఇలాగా ఏదో నా ఉద్దేశం అది కాదు అని తర్వాత వివరణ ఇచ్చుకునే విధంగా మాట్లాడటం అవసరమా అనేది కూడా నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. ఏదైనా పరిణితి తోటి వ్యవహరించాలి. వన్స్ మనం పబ్లిక్లోకి వచ్చిన తర్వాత పబ్లిక్ ఏదైనా అంటారు. శ్రీశ్రీ గారు అన్నారు కదా, జనంలోకి రానంత వరకు ఒకటి, జనంలోకి వస్తే జనం నిలదీస్తారు, అవసరమైతే కడిగేస్తారు. ఇవాళ మరి ఈ ముగ్గురు ఏం సమానం చెప్పుకుంటారు? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఫిష్ మార్ట్లో ఉద్యోగాలు వాళ్ళ ప్రభుత్వంలో కల్పించారని చెప్పేసి ఒక 4 రోజులు దాని మీద నడిపింది తెలుగుదేశం. ఇవాళ మళ్ళీ అది మనం కూడా అలాగే మాట్లాడితే జగన్మోహన్ రెడ్డికి మనకి తేడా ఏంటి అని వాళ్ళ సొంత పార్టీ కార్యకర్తలే, నాయకులే నిలదీస్తున్నారు. కొంత వివేచనతోటి, విచక్షణతోటి అలాగే మాట్లాడేప్పుడు బ్యాలెన్స్ చేసుకొని, తూకం వేసుకొని మాట్లాడి ఎవరి మనోభావాలు గాయపడకుండా. ఇప్పుడు నాయి బ్రాహ్మణ సంఘాలకు ఎలా సర్ది చెప్పుకుంటారు ప్రభుత్వం వాళ్ళు? ఏదో చెప్పాలి మరి. వచ్చి ముందుకు వాళ్ళందరూ డిమాండ్ మొదలెట్టారు ఆల్రెడీ. ఏంటండి అంటే, మా కులవృత్తి అంటే మీకు అంత చిన్నచూప? ఏ కులవృత్తిని మనం చిన్నచూపు చూడగలం? ఒక కుమ్మరి, ఒక కమ్మరి, అలాగే ఒక పద్మశాలి, ఒక కంసాలి, వాళ్ళ ఎక్స్పర్టైజ్ ఎవరికి వస్తుంది? ఈ రోజుకి నేసిన చీరల్ని ఒక అగ్గిపెట్టలో ఇమేడ్చగల నేర్పరితనం ఉన్నవాళ్ళు మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు. మరి ఆ వృత్తిని కించపరుస్తామా? అలాగే చిన్న హెయిర్ కటింగ్ సెలూన్తో జీవితం స్టార్ట్ చేసి కార్పొరేట్ సెలూన్ స్థాయికి ఎదిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని కించపరుస్తామా? అలాగే దేవుణ్ణి చూద్దాం వైకుంఠ ఏకాదశి కదా అని చెప్పేసి కాలినడకను వచ్చి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కుటుంబాలని చిన్నచూపు చూద్దామా? ఎందుకు అసలు ఇది? అంటే ఈ వివక్ష ఎందుకు? అంటే మీరు తర్వాత ఏదో గవాలను అనేశాను. మొన్నటికి మన దిల్ రాజు గారు కూడా ఏదో మాట్లాడేశారు, తెలంగాణ సమాజాన్ని కించపరిచే విధంగా. సంక్రాంతికి వచ్చిందంటే మన తెలంగాణలో కళ్ళు మటన్ ఉంటే చాలు, సినిమాలు జోలికి పోరండి. తీరా మోసి ఆయన కూడా క్షమాపణ చెప్పుకున్నారు. ఇప్పుడు అడుసు తొక్క నేల కాలు కడగనేల అని ఒక సామెత ఉంది. బురద తొక్కడం దేనికి, తర్వాత కాలు కడుక్కోవటం దేనికి? మాట్లాడేప్పుడే కొంత బ్యాలెన్స్డ్గా వెళ్తే సరిపోతుందని అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఏదైనా ఇప్పుడు మనం పైన చెప్పిన ఈ 4-5 కూడా వాళ్ళకేం వేరే బ్యాడ్ ఇంటెన్షన్స్ ఉండవు, మనసులో హృదయంలో కూడా ఉండవు, కానీ అదాటని అనేస్తున్నారు. కొంచెం మాట్లాడే ముందు ఒకసారి చెక్ చేసుకోండి అనేది నెటిజన్స్ సూచన.